బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గెలిచేదెవరు, ఓడేదెవరు? ఇప్పుడిదే హాట్ డిస్కషన్. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. ఈ క్రమంలో కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూటమికే పట్టం కట్టాయి. ఏపీలో అధికార మార్పిడి తప్పదని తేల్చాయి. బిగ్ టీవీ సర్వేలోనూ ఇదే స్పష్టమైంది. కూటమికే ప్రజలు జై కొట్టారని తేలింది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కూటమి ఫుల్ జోష్లో ఉంది. కూటమి గెలుపు కోసం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారన్నారు చంద్రబాబు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అశ్రద్ధ వద్దని చంద్రబాబు సూచించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత వైసీపీలో ఆందోళన మొదలైంది. ఏ ఒక్క వైసీపీ నేత ఎగ్జిట్ పోల్స్ పై మాట్లాడేందుకు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ వివాదంలోనూ ఎదురుదెబ్బ తగలడంతో మరింత అయోమయంలో పడింది వైసీపీ. కౌంటింగ్ హాల్ కి ఏజెంట్లను తెచ్చేందుకు వైసీపీ అష్టకష్టాలు పడుతోంది. ఇక గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం తమదేనని నేతలతో చంద్రబాబు చెప్పారు. అయితే కౌంటింగ్ రోజే అసలు ఫలితాలు వస్తాయంటున్నారు వైసీపీ నేతలు. కౌంటింగ్ రోజు అల్లర్లకు తెగబడే అవకాశాలున్నట్లు టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర బందోబస్తు పెంచారు.